వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు కిషోర్. మన యూజీ అకాడమీ వారు 6th నుండి 10th వరకు ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి 500 బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ 500 బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇది ఎవరికంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీంతోపాటు ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సమ్స్లోకి వెళ్ళిపోతాం. అయితే 10th క్లాస్లో పేజ్ నెంబర్ 248లో ఉన్న ఈ సమ్ను ఒకసారి చూద్దాం. ఒక గోళం, ఒక స్తూపం, ఒక శంకువును ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థమును కలిగి ఉన్నాయి అయినచో వాటి యొక్క వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడగడం జరిగింది. అయితే వాటి యొక్క వ్యాసార్థం సమానం, ఎత్తులు కూడా సమానమైతే ఇదే ఎత్తును మనం గోళంకి చూసుకుంటే ఎత్తు ఏమవుతుంది? ఇది 6, ఇది 6. గోళంకి 2r అవుతుంది ఎత్తు. గోళం యొక్క ఎత్తు 2r. ఇదే 2r స్తూపం యొక్క ఎత్తు, శంకువు, గోళము ఈ మూడింటిలో హైట్ ఎంత అంటే 2r అవుతుంది. 2r అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటంటే πrl కదా. πrl ఎల్ వాల్యూ కనుక్కోవాలి. ఎల్ అంటే ఇక్కడ r² + h² అని ఉంది. r² అంటే r². హెచ్ అంటే ఇక్కడ శంకువు యొక్క హైట్ అంతా 2r కాబట్టి 2r² చూసుకుంటే r² 2r² మొత్తం 5r² వస్తుంది. √/. అంటే √5r². ఇది శంకువు యొక్క ఎల్ అంటే ఏటవాల్ ఎత్తు. ఓకే, √5r² కదా, అంటే √5r వస్తుంది అనమాట ఎల్ వాల్యూ. అయితే ఇప్పుడు చూద్దాం స్తూపం యొక్క ఏమన్నాడు? గోళము, స్తూపము, శంకువు. గోళం, స్తూపం, శంకువు అన్నాడు. గోళం యొక్క ప్రక్కతల వైశాల్యం 4πr², స్తూపం 2πrh, శంకువు πrl. కాబట్టి 4πr² ఎలా ఉండిపోద్ది? 2πr ఇంటూ ఇక్కడ హెచ్ అంటే 2r అవుతుంది కదా, 2r. ఇక్కడ πr, ఎల్ అంటే √5r. ఇలా చూసుకుంటే 4πr², 2 × 2 4πr², ఇక్కడ √5πr² ఇలా వచ్చింది. అయితే మూడింట్లో చూడండి πr² పోతే 4:4:5 మిగులుతుంది. వీటి యొక్క నిష్పత్తి, వక్రతల వైశాల్యాల యొక్క నిష్పత్తి 4:4:5. ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ చేయాలంటే వాటి యొక్క ఫార్ములాస్ మనం తెలుసుకొని ఉండాలి.